ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దేవల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య ఏ టైంలో వస్తారో మనకి తెలియదు కాబట్టి మనము ప్రతి సమయంలో కూడా యేసయ్య రాకడ కోసము సిద్ధంగా ఉండాలని యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదండి. ఒక బిడ్డ ఆకలితో ఏడుస్తుందా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఏడుస్తుందా అని బయట వారమైనా మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ బాగోగులని దగ్గర నుండి చూస్తున్న వారికి తెలిసిపోతుంది కదండి. ఒకవేళ మనం వెళ్ళి ఆ బిడ్డకి ఆకలి అవుతుందేమో అన్నం పెట్టండి అని మనం చెప్పినప్పటికీ కూడా వారు ఏం చేస్తారండి, ఆ బిడ్డ ఇప్పుడే అన్నం తిన్నాడు, ఆ బిడ్డ ఆకలితో ఏడవట్లేదు, తనకి వేరే ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తారు కదండి. ఎందుకంటే అప్పుడే ఫుడ్ తీసుకున్న బిడ్డకి ఏడవగానే మళ్ళీ ఫుడ్ని పెట్టకూడదు కదండి. ఎందుకంటే ఆ బిడ్డకి ఒకసారి ఫుడ్ పెట్టిన తర్వాత దాన్ని అరాయించుకోవడానికి కొంత సమయాన్ని ఆ బిడ్డకి ఇవ్వాలి కదండి. దానిని ఏమంటారండి, సరైన సమయంలో ఆహారాన్ని పెట్టడం అనేసి ఇక్కడ యేసయ్య చెప్తున్నారు కదండి. అదేవిధంగా యేసయ్య మన పైన నాయకులుగా ఉంచిన వారికి కూడా మనకి సరైన సమయంలో ఆహారం పెట్టమని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు కదండి. ఆ విధంగా వారు ఆ వాక్యాన్ని మనకి పెట్టినప్పుడు మనం ఏం చేయాలండి, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి కదండి. దాని అర్థం ఏంటండి, మనం కేవలం వినేవారిగా మాత్రమే ఉండకుండా వాక్యాన్ని విని చదివి దానిని అవలంబించే వారిగా ఉండాలి కదండి. ఆ విధంగా చేస్తేనే అది మనకి మంచిది కదండి. కాబట్టి యేసయ్య మన పైన నాయకులుగా ఉంచిన వారు మనకి సమయానికి ఆహారం పెడుతున్నారు కాబట్టి యేసయ్య ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా వారి వైపుగా ఏ తప్పు కూడా ఉండదు కదండి. వారిని బడా నమ్మకమైన మంచి దాసుడా అని యేసయ్య అంటారు కదండి. కానీ ఆ వాక్యాన్ని విని మనము డైజెస్ట్ చేసుకోకుండా ఆ వాక్యాన్ని తగినట్టు మనం నడవకుండా ఉంటే యేసయ్య మనల్ని పనిష్ చేస్తారు కదండి. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి, వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారము మనము జీవించాలి కదండి. ఆ విధంగా వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే కృప, మనం కూడా యేసయ్య రాకడకి సిద్ధంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.